ఒక కథ చెప్తాను. మొదటి మా గురువు గారి పేరు ఏమి అంటే పి పత్తిపాటి రమయ్య నాయుడు గారు. ఆ గురువు ఎప్పుడు పద్యాలు గేయాలు రాస్తూ ఉండే గురువు. అతను ఏ గేయము ఏ పద్యం రాన్నా మొదటిగా పిల్లలకు చెప్పి తర్వాత వేరే వాళ్ళకు చెప్పేవారు. ఒకరోజు ఆ గురువు ఒక గేయాన్ని రాసి పిల్లలకు చెప్పేశాక వేరే గురువుకు చెప్తూ ఉండగా ఆ గేయంలో ఒక తప్పు పోయింది. కాబట్టి ఆ గురువు చూసి రాసిన గురువుని ఎగతాళి చేశాడు. దాంతో ఆ గురువుకి చాలా కోపం వచ్చి అతను చాలా పద్యాలు రాసి ఆ ఊరి సర్పంచ్ దగ్గర కొన్ని బహుమతులు తీసుకున్నాడు. అది చూసిన ఆ గురువుకి చాలా కోపం వచ్చి అతను కూడా ఎలాగైనా రాయాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ తన వల్ల కాలేదు. కానీ ఆ గురువు మాత్రం పద్యాలు రాసుకుంటూనే వెళ్ళి చాలా పద్యాలు రాసేసి ఎక్కువ పద్యాలు రాసి నేనే ఈ ప్రపంచంలో ఎక్కువ పద్యాలు రాశానని అతనికి బహుమతులు వచ్చాయి. అతను ఒకసారి ఒక పద్యం రాసి పిల్లలకు చెప్పగా పిల్లలు చూసి చాలా సంతోషపడి ఆ గురువుకి వాళ్ళందరూ ఆయన పుట్టినరోజుకి అతనికి చాలా బహుమతులు ఇచ్చారు. దాంతో ఆ గురువు భయపడి ఆ గురువు సంతోషపడి పిల్లలందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ గురువు మన స్కూల్లోనే ఉన్నారు. మన స్కూల్లో ఉన్న గురువు పేరే పి పత్తిపాటి రమయ్య నాయుడు గారు.